గృహయోగి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం ఒక ఎక్సలెంట్ టాపిక్ చెప్తున్నాం. ఆ టాపిక్ ఏంటంటే, మామూలుగా అయాది పదగణితం చేస్తున్నప్పుడు శేషం 0 వస్తే అదే సంఖ్యనే తీసుకుంటారు, ఎందుకో తెలియదు అని చాలామంది అంటుంటారు, చెప్తుంటారు. ఎందుకు తెలియదు, ఎందుకు 8గా తీసుకుంటారు అన్నది ఒక సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పాలంటే మనం కొంత సిద్ధాంత భాగాన్ని అవలోకనం చేసుకోవాలి. ముందుగా మీకు ఉదాహరణ ఒకటి చెప్తాను వినండి. కాన్సెప్ట్ నేను బోర్డు మీద చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకు ఇప్పుడు 336 చదరపు అడుగులు తీసుకున్నాం. దీన్ని మనము ఆయం కట్టాలంటే 8తో భాగిస్తాం, నవనాగ అనే సూత్రం ప్రకారం. సో 8తో భాగిస్తే 8 3 24, 8 4 32. ఓకే, 8 2 16. శేషం 0 వచ్చింది. శేషం 0 వస్తే మీరు ఆయం మాత్రం కాకాయం రాస్తారు. ఈ ఆయం లెక్కల్లో గందరగోళము అని అంటుంటారు కొంతమంది. శేషం 0 వస్తే కాకాయం రాస్తారు. అట్లా ఎలా రాస్తారు? ఇక్కడ 8 కదా ఉన్నది, అంటే ఇక్కడ 0 వచ్చింది, దాన్ని ఎలా డిసైడ్ చేస్తారు? 0 వస్తే కాకాయం అంటారు. శేషం 0 వస్తే 8గా ఎందుకు తీసుకోవాలి? ఒక వ్యాలిడ్ రీజన్ లేదు దీంట్లో అని అంటుంటారంట కొంతమంది. బట్ వాళ్ళకు వ్యాలిడ్ రీజన్ తెలియదు. ఎందుకు తెలియదంటే, పదగణితంలో శేషం 0 వస్తే ఎందుకు దేంతో భాగిస్తామో దాంతో మాత్రమే, లాస్ట్ 0 వస్తే దాన్ని మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు 8 వచ్చింది కాబట్టి ఇక్కడ 8గా తీసుకుంటాం, గజాయం కాకాయం రాసేస్తాం. సో ఇక్కడ ఏమొస్తే శేషం దాన్ని బట్టి ఆయాలు నిర్వచిస్తాం కదా. 0 వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ 0 వచ్చింది, కానీ 0 వచ్చినప్పుడు మీరు 8 ఎందుకు తీసుకున్నారు? ఇది క్వశ్చన్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. దీనికేం మనం పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. దీనికి సమాధానం చెప్పాలంటే ఫస్ట్ ప్రశ్న అడిగిన వాళ్ళకి కొన్ని థీమ్స్ తెలిసి ఉండాలి. మీకు ఆ థీమ్స్ తెలిస్తే ఇది ఏంటంటే ఇది చాలా చిన్న విషయం. అయితే దీనికి సంబంధించిన యూట్యూబ్లో కూడా ఎవరో కూడా చెప్పలేదు, చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకో నాకు తెలియట్లేదు. మీకు మన వీడియో చేసేటప్పుడు కూడా చెప్తాను, నేను 0 వస్తే శేషం 8గా ఎందుకు తీసుకోవాలి, దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ తెలియాలంటే నేను మళ్ళీ ఒక వీడియో ప్రత్యేకంగా చేస్తానని చెప్పాను. సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇక్కడ 0 వస్తే 8 ఎందుకు తీసుకోవాలి? అలాగే ఇప్పుడు 27 మనకు నక్షత్రాలు ఉన్నాయి కదా. సో 27 0 వస్తే 27 ఎందుకు తీసుకోవాలి? దీనిలో ఒక పద్ధతి అంటూ లేదు అనే వాళ్ళ కోసం ఈ వీడియో మీరు బాగా గమనించండి. ఒకటి, మీకు ఇవన్నీ తెలియాలంటే గణితం ముందు తెలియాలి, మీ లెక్కలు తెలియాలి, మీకు లెక్కలు తెలియాలి. అప్పుడే మీకు లెక్క వస్తే ఈ లెక్క తేలిపోతుంది కూడా. సో మన గణితం రానప్పుడు మనం దీన్ని ఎలా తీసుకుంటారు, దానికి ఒక ప్రమాణ పద్ధతి అంటూ ఏముండదు అని అంటుంటారు. అది కాదు వాస్తవం. మనం ఎందుకు దీన్ని తీసుకోవాలి అన్నదానికి ఒక విధి విధానం ఉంటుంది. ఆ విధి విధానం ఏంటన్నది మీకు తెలియాలి. సార్ నాకు తెలియదు, అందుకే నేను ఈ మాట అన్నాను. మీకు తెలియకపోతే మీరంటే ఎలాగండి? తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందువల్ల ఆయాది పదగణితంలో ఏమీ లేదు, తికమకలు. మీరు తికమక పడుతున్నారు. తికమకలు ఆయాది పదగణితంలో లేవు, తికమకలు పడుతుంది మీరు. సో మీ గణితం చేయడంలో మీరు తికమకలు పడుతున్నారు. దేన్ని ఎలా డిజైన్ చేయాలో దాంట్లో తికమకలు పడుతున్నారు. సో మరి మీకు తికమకలుగానే ఉంటుంది కదండి. సో అట్లా ఎప్పుడన్నా కానీ దానికి ఒక విధి విధానం ఉంటుంది. అది మనం విధి విధానం తెలుసుకోవాలంటే ఏమేం చేయాలి అన్నది మనం కాన్సెప్ట్ చెప్తాం వినండి. ముందుగా ఈ 0 వస్తే ఎందుకు మనం దేంతో అయితే భాగిస్తామో అది తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ మీకు బాగా తెలియాలంటే ముందు అహర్గణ గణితం తెలియాలి. అంటే నేను కొన్ని లక్షణాలు చెప్తాను, మీరు దాన్ని బట్టి ఏమేమి తెలియాలన్నది మీకు తెలుస్తుంది. ఇక్కడ రాస్తాను. ఫస్ట్ ఏంటి, అహర్గణ గణితం తెలియాలి. సార్ ఏంటి సార్ అహర్గణం? కొత్త పేరు వింటున్నాం సార్, మేము ఎక్కడా వినలేదు ఈ పేరు. అవును, వాస్తు చెప్పే సిద్ధాంతులు ఎవరికైనా కూడా జ్యోతిష భాగం ఖచ్చితంగా టచ్లో ఉండాలి. అప్పుడే
ఆ, దేన్ని ఎలా తీసుకున్నారు అన్న విధానం మనకి స్పష్టంగా తెలుస్తుంది, లేకపోతే తెలియదు. చూడండి, అహర్గణం ఏం సార్? అహర్గణం కొత్త పాయింట్. సిద్ధాంత భాగం తెలిసిన ఏ జ్యోతిష్యుడికైనా దీని గురించి బాగా తెలుస్తుంది. దీని గురించి ఒక సపరేట్ చాప్టరు మొత్తం సూర్య సిద్ధాంత మొత్తం మధ్యమాధికారం వరకు కూడా శ్లోకం టు శ్లోకం గణితం చెప్తాను మన ఛానల్లోనే. చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు కేవలం వాస్తు చెప్తున్నారు అని మాత్రమే. అయితే వాస్తుతో పాటు జ్యోతిష్యానికి సంబంధించిన విషయాలు కానీ న్యూమరాలజీకి సంబంధించిన విషయాలు కానీ అన్నీ మనం చెప్తాం. సిద్ధాంత భాగం అయితే సూర్య సిద్ధాంతం శ్లోకం టు శ్లోకం చెప్తాం మీకు మధ్యమాధికారం వరకు. ప్రతి శ్లోకం దాని ఎక్స్ప్లెనేషన్ టీకా తాత్పర్యంతో సహా చెప్తాను. అప్పుడు మీకు అహర్గణం అంటే ఏందన్న తెలుస్తుంది. సో ఇది తెలియాలి. ఇంకా రెండవది ఏంటి తెలియాలి? పంచాంగ గణితము. పంచాంగ గణితం అన్నది ఖచ్చితంగా తెలియాలి. సార్ వాస్తు సిద్ధాంతకి ఇది తెలియాలి? 100% తెలియాలండి. జ్యోతిష్యానికి వాస్తుకి అవినాభావ సంబంధం ఉంటుంది. మీకు ఈ రెండు తెలిసినప్పుడే మీ డౌట్ ఏదైతే ఉందో దానికి క్లారిఫికేషన్ వస్తుంది. లేకపోతే క్లారిఫికేషన్ ఎప్పటికి రాదు. మీరు పొరపాటు పడి అందులో పొరపాటు ఉందని మీరు పొరపాటుగా మాట్లాడుతుంటారు అనమాట. సో ఆ పొరపాట్లు మీరు మాట్లాడద్దండి. అర్థమైంది అనుకుంటా నా పాయింట్. మీరు మళ్ళీ ఇంకొకసారి రివైండ్ చేసి వినండి. పంచాంగ గణితం తెలియాలి. మళ్ళీ పంచాంగ గణితం అంటే మళ్ళీ ఇందులో 5 భాగాలు. సరే, నేను ఇది నేను అరెస్ట్ చేస్తాను. పంచాంగ గణితంలో ఏవేవి తెలియాలి? తిథి గణితం తెలియాలి. రెండోది యోగం గణితం తెలియాలి. మూడోది నక్షత్రం గణితం తెలియాలి. కరణం గణితం తెలియాలి. ఐదవది వారం గణితం కూడా మనకి తెలియాలి. సార్ దీనికి దానికి సంబంధం ఏంటి సార్? ఉంది సార్, ఉంది కాబట్టి చెప్తున్నాను సార్ నేను. దానికి దీనికి సంబంధం ఉంది సార్. శేషం సున్నాకి దీనికి సంబంధం ఉంది సార్. ఇవి తెలియాలి సార్. ఫస్ట్ తిథి గణితం చేయడం రావాలి. తర్వాత యోగం గణితం చేయడం రావాలి సార్. నక్షత్ర గణితం చేయడం రావాలి సార్. కర్ణం గణితం చేయడం రావాలి సార్. అతి ముఖ్యమైనది సార్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్. మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. వారం గణితం కూడా చేయడం ఖచ్చితంగా రావాలి సార్. ఖచ్చితంగా రావాలి సార్. అప్పుడే దానికి సంబంధించిన సమాధానం మీకు లభిస్తుంది సార్. మీకు ఓన్లీ నేను థియరీ చెప్తున్నాను అనుకోద్దండి. మీకు గణితం ప్రాసెస్ కూడా నేను వీడియో చేస్తాను. సరేనా? ఓకే. తర్వాత ఇప్పుడు 2 పాయింట్లు అయిపోయి 3వ పాయింట్ గ్రహగతులు తెలియాలి. గ్రహగతులు అంటే మనకి 9 గ్రహాలు అయితే ఉన్నాయి కదా, నవగ్రహ దేవతలకు సంబంధించిన వాటికి సంబంధించిన స్ఫుట గణితం తెలియాలి. ఫస్ట్ పాయింట్ స్ఫుటగణితం తెలియాలి. స్ఫుటగణితం ఖచ్చితంగా తెలియాలి. వాటికి సంబంధించిన గణితం డిగ్రీలలో చేయగలగాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మొత్తం రవి నుంచి రవిచంద్ర కుజ మొత్తం 9 గ్రహాలకు సంబంధించినవన్నీ చేయాలి సార్. మొత్తం వీళ్ళకు సంబంధించిన రోజువారీ స్ఫుటగణితం తెలియాలి సార్. తెలియాలి, ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ లభిస్తుంది. ఇక తర్వాత 4వ పాయింట్ చెప్తాను. ఇప్పుడు 3 అయిపోయినాయి. క్యాలెండర్ గణితం కూడా తెలియాలి.
అవునండి. క్యాలెండర్కి దీనికి ఏంటి సంబంధం? అవును సార్, మీరు వారాన్ని ఎలా డిజైన్ చేస్తారు? మీకు వారం తెలియాలంటే క్యాలెండర్కి సంబంధించిన గణితం తెలియాలి కదండి. సో ఇది ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ చేస్తానండి మీకోసం. సో అప్పుడు అర్థమవుతుంది. సో క్యాలెండర్ గణితం ఖచ్చితంగా తెలియాలి. సో క్యాలెండర్ గణితం తెలిస్తే మీ క్వశ్చన్కు ఆన్సర్ లభించినట్టే. ఇవి మనం 4-5 పార్ట్స్లోకి తీద్దాం. సో ఒక్కొక్క పార్ట్కి నేను ఇవి ఏవైతే చెప్పానో వాటన్నిటికీ గణితం చేసి మీకు వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో క్యాలెండర్ గణితం ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే మీకు దానికి సంబంధించిన విధి విధానాలు మీకు అర్థమవుతాయి. ఇక తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది 5వ పాయింట్, అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్. మామూలుగా మీరు ఇల్లు 90 డిగ్రీలకు అంటే 0 డిగ్రీస్ అని అంటుంటారు కదా, ఆ 0 డిగ్రీస్ని మీరు ఎలా డిజైన్ చేస్తారు? 0 సార్, 0 అంటే ఉత్తరం. దీన్ని మీరు ఎలా డిజైడ్ చేస్తారు? సరే, మీకు ఇదంతా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉత్తరం ఏ డిగ్రీలతో సరిపోలుతుంది? మీరే చెప్తుంటారు కదండి, 0 డిగ్రీస్కి ఉండాలి. స్థలం కాదండి, దిక్సూచికి నేను చెప్తుంది. దిక్సూచి. మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్, సార్ దిక్సూచికి దీనికి సంబంధం. అవును సార్, ఇప్పుడు మీకే ఇప్పుడు అర్థమవుతుంది, దిక్సూచికి దీనికి చాలా సంబంధం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క దానికి కూడా సంబంధం ఉంది. సో అప్పుడే మీకు ఇది తెలుస్తుంది, ఎందుకు మనం శేషం 0 వస్తే అక్కడ ఏదైతే భాగిస్తామో దాంతో తీసుకోవాలని. ఇవన్నీ తెలిస్తేనే తెలుస్తాయి సార్. ఇప్పుడు మీకు దిక్కులు వేసి వివరిస్తాను నేను. ఇప్పుడు ఒక ప్లాట్ ఉంది సార్, ఇది దిక్సూచికి ఖచ్చితంగా 0 డిగ్రీలో ఉందనుకుందాం. ఇటు 90, ఇటు 180, సో ఇటు 0, ఇటు 270. అంటే ఈ ప్లాట్ ఏంటి? 90 డిగ్రీలు. అంటే దిక్సూచికి ఖచ్చితంగా ఉత్తరానికి 0 డిగ్రీల్లో ఉంది అని మీరు చెప్తారు కదా. ఇప్పుడు నాది క్వశ్చన్ అండి, 0 డిగ్రీలు అంటే ఏంటండి? అంటే ఉత్తరం అంటే 360 డిగ్రీల లేదా 0 డిగ్రీల? దానికి సమాధానం చెప్పండి. 0 డిగ్రీలు కాదు కదా. ఇప్పుడు ఈ రెండిట్లో 360 డిగ్రీలు ఉత్తరం అందామా? 360 డిగ్రీలు అంటే ఉత్తరమా? 0 డిగ్రీలు అంటే ఉత్తరమా? మీరే చెప్తుంటారు మామూలుగా, 0 నార్త్కు ఎగ్జాక్ట్గా ఉంటే ఆ ఇల్లు యోగిస్తుంది. ఎస్, కరెక్ట్. నార్త్ అన్నాం, నార్త్ మనం ఏ డిగ్రీలతో చెప్పుకుంటాం? 0. 90 అంటే ఏంటి? తూర్పు. 180 అంటే ఏంటి? దక్షిణం. నేను ఈ రెండే వేస్తాను. మళ్ళీ 360 డిగ్రీలు అంటే ఉత్తరమా లేదా 0 డిగ్రీలు అంటే ఉత్తరమా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? ఆ రెండిట్లో ఏది కరెక్ట్ అండి? 0 డిగ్రీలు అంటే ఉత్తరం అంటారు. సో మీ ఇల్లు 0 డిగ్రీలకు ఉందా? పోన్లే 90 డిగ్రీస్కి ఉందా? అంతే, తూర్పు ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్కి ఉందా? ఇప్పుడు తూర్పు వదిలేండి, ఉత్తరం అంటే ఏమితో చెప్తాం మనం. 0 అంటే నార్త్ 0 డిగ్రీస్ అని అంటారా, నార్త్ 360 డిగ్రీలు అని అంటారా? సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్? 2 కరెక్టా, 1 కరెక్టా? 360 కరెక్ట్ అంటే 0 ఎందుకు వచ్చింది ఇక్కడ? 0 నార్త్ అంటే 0తో, నార్త్ 0 డిగ్రీస్తో ఎందుకు పోలుస్తారు? మీరే అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే 0 అంటే మనం ఏమనుకుంటాం, నార్త్ ఎన్ని డిగ్రీలు ఉందని అడుగుతాం. మనం పోతానే దిక్సూచి తీసుకొని చూస్తే మనం ప్లాట్ ఏం చేస్తాం, 0 నార్త్కి ఎన్ని డిగ్రీలు తిరుగుంది. సో ఎగ్జాక్ట్గా ఉందనుకోండి, నార్త్కు 0 డిగ్రీలో ఉంది అంటే తూర్పు 90 డిగ్రీలు. ఈ రెండు ఒకటే. మళ్ళీ ఇది వేరు, 90 డిగ్రీలు తూర్పు అంటే అది వేరు అనొద్దండి. నేను మూలమట్టానికి సంబంధించిన కాన్సెప్ట్ చెప్పట్లేదు.
దిక్కులకు సంబంధించిన కాన్సెప్ట్ చెప్తున్నా. సో ఇక్కడ ఏంటి 90 డిగ్రీలు తూర్పు అన్నారు సార్. 90 డిగ్రీలు తూర్పు అన్నా 0 డిగ్రీస్ నార్త్ అన్నా ఏంటి తేడా? రోడ్డు ఉంటే అయిపోయిందిగా, ఇటువైపు రోడ్డు ఉంటే అయిపోయిందిగా. రోడ్డు ఉన్న లేకపోయినా కూడా అంతే కదా. 90 డిగ్రీలు కరెక్ట్గా ఉందంటే 0 డిగ్రీలు కరెక్ట్గా ఉన్నట్టే కదా ప్లాటు. సో అట్లాంటప్పుడు 360 డిగ్రీలు తీసుకుంటామా, ఉత్తరం 0 డిగ్రీలు తీసుకుంటాం? మీరు చెప్పండి. మీ గణితం ప్రకారం అంటే మీరు అంటున్న 360 0 ఎందుకు తీసుకోవాలి, 0 వస్తే ఎందుకు మనం అది తీసుకోవాలి అంటుంటారు కదా. మరి దీనికి చెప్పండి సమాధానం. మీకు సింపుల్గానే అడుగుతున్నా, మీ పరిభాషలో నేను సింపుల్గా అడుగుతున్నా, దీనికి మీరు సమాధానం చెప్పండి. 0 అంటే 0 డిగ్రీలు అంటే ఉత్తరమా, లేదా 360 డిగ్రీలు అంటే ఉత్తరమా? ఈ రెండు ఒకటా కాదా? ఒకటైతే ఏంటి కారణం, ఒకటి కాకపోతే ఏంటి కారణం? ఆ రెండింటికి మీరు సమాధానం తెలుసుకోండి, అప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుంది. దీనికి సంబంధించిన గణితం మీకు చెప్తానని చెప్పాను కదా, ఈ సిరీస్ చేస్తాను నేను. ఇక తర్వాత ఇప్పుడైతే నేను ఏవైతే చెప్పానో అవన్నీ మీరు చేయాలి. మొత్తం ఎన్ని చెప్పాను, ఒక 5 చెప్పాను అనుకుంటాను నేను మేబీ. సో ఈ 5 మీరు స్పష్టంగా చేయగలగాలి. స్పష్టంగా చేయగలిగితే ఎగ్జాక్ట్గా మీరు అనుకున్నది ఏవైతే ఉందో అది మీరు ఖచ్చితంగా మీ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్సలెంట్గా దొరుకుతుంది. అందులో ఏ డౌటు లేదు. ఎందుకు అలా తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు అలా తీసుకోవాల్సి వచ్చింది, దానికి ఒక విధానం ఉంది. మహర్షులు ఎప్పుడూ కూడా ఏం చెప్పినా కూడా మనకు అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది, కానీ బట్ అర్థమైన తర్వాత వాటి విధానాలు చూసిన తర్వాత మనకు అప్పుడు అర్థమవుతుంది. కాన్సెప్ట్ ఏంటి అన్నది అప్పుడు మనకు అర్థమవుతుంది. సో అప్పుడు మనకు అర్థం కాదు. మనకు అర్థం కాలేని విషయం ఇందులో ఏదో మిస్టేక్ ఉందని మనం అనుకోకూడదు. సో దానికి సంబంధించింది మొత్తం గణితంతో మీకు చెప్తాను నేను, మొత్తం గణితంతోనే చెప్పేస్తాను. సో మీరు దీనికి సంబంధించి నేను చెప్పిన ప్రతి ఒక్క దానికి సంబంధించింది గణితం చెప్తాను. మొత్తం ఎన్ని పార్ట్స్ చెప్పింటే అన్ని పార్ట్స్కి సంబంధించిన గణితం చెప్తాను. మీకు ఒక ఉదాహరణ తీసుకొని ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు ఎందుకు ఇలా తీసుకున్నారు, అలా తీసుకుంటే కరెక్టో కాదో కూడా చెప్తాను నేను, మీకు నిరూపిస్తాను. నేను జనరల్గా ఎందుకు తీసుకున్నారని నేను చెప్పను, అది మీకు నిరూపిస్తాను. 8 ఎందుకు తీసుకోవాలి అన్నది కూడా నేను మీకు నిరూపిస్తాను అనమాట. సో అప్పుడు మీకు ఇది తెలుస్తుంది అనమాట. ఎప్పుడన్నా కానీ గణితమే అంటే ఎవరు చేసినప్పటికి కూడా గణితం అన్నది కీలకం. సో ఆ గణితాన్ని ఎలా తీసుకున్నారు అన్నది ఇక్కడ కీలకం. అది తెలిస్తే ఈ ప్రశ్న అన్నది మనకు ఉదయించకపోవచ్చు, బట్ అది మామూలుగానే లేండి. ఎందుకంటే అది తప్పు విషయం అని మనం చెప్పలేము. ఎందుకంటే మనకు కావాల్సిన విషయాన్ని మనం అడిగి తెలుసుకోవడం అన్నది ఒక మంచి విధానం. సో ఎవరైనా సరే, మీరు ఎవరైనా సరే అడిగి తెలుసుకోవచ్చు. యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. దాదాపుగా చాలామంది యూట్యూబ్లో చెప్పే అంటే ఛానల్లో ఉన్న సిద్ధాంతులు అడిగారనమాట, సరే ఇలా మనం ఎందుకు 8గా తీసుకుంటాం పదగణితం చేసినప్పుడు, కానీ వర్గుల గణితం చేసినప్పుడు ఎందుకు సార్ మనం ఇలా తీసుకుంటాం, దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా, ఆ రీజన్కి సంబంధించిన కారణం ఏంటి, దానివల్ల ఆ రీజన్ తెలియకపోవటం వల్ల ఇది తప్పనుకునే ఒక అపోహలోకి ప్రజల్ని నెడతారు సార్. అప్పుడు మనం దీనికి సమాధానం చెప్పాలి, గట్టిగా సమాధానం చెప్పచ్చండి. గట్టిగా సమాధానం చెప్తున్నాను కూడా ఆల్రెడీ. మీకు దీనికి సంబంధించిన గణితం అంతా చెప్తాను అంటున్నాను కదా, నేను చాలా గట్టిగా సమాధానం చెప్పచ్చు. అంటే మీ పరిభాషలో, మీకు అర్థమయ్యే పరిభాషలో కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. పదగణితం తీసుకొని ఇంకోటి కూడా మర్చిపోయానండి ఈ చెప్పడంలో, పదగణితం అతి ముఖ్యమైనది. ఇప్పుడు మీరు అన్నది ఆయం అన్నదంతా ఇప్పుడు ఈ 5 సార్ మీకు రానప్పుడు నేనేం చేయలేదు, మీరు నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసినప్పుడే దానికి తెలుస్తుంది. దూరం నుంచి చూస్తే ఏం రాదు, మనం గణితం చేస్తేనే వస్తుంది. తర్వాత ఈ 5 పక్కన పెట్టేసా సార్, ఈ 5 మనకు అవసరంలా, మీరు పదగణితంతో చెప్పండి. పదగణితంతోనే నిరూపిస్తాను నేను. ఇది లాస్ట్ ఆప్షన్. ఇది మనం యూట్యూబ్లో, మీరు మామూలుగా యూట్యూబ్లో అడిగే కంటే మీరు డిబేట్లో అడిగితే చెప్పడానికి బాగుంటుందండి. సో మీరు యూట్యూబ్లో దీని గురించి నేను మళ్ళీ చెప్తాను, కానీ మీరు ఈ డిబేట్కి వస్తే మాత్రం చాలా బాగుంటుందండి. దీంతోనే ఇవన్నిటితో చెప్పొద్దు సార్, మాకు
కేవలం పదగణితంతోనే చెప్పండి, వర్గుల గణితంతోనే మాకు చెప్పండి అంటే మాత్రం మీకు ఎక్సలెంట్గా నిరూపిస్తాను, సింపుల్గా మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్తాను. బట్ ఇది ఒక డిబేట్ ఉంటేనే చాలా బాగుంటుందండి. అప్పుడే మనం ఏదైతే చెప్తున్నామో దానికి ఒక విధి విధానాలు బాగుంటాయి. సో ఇది డిబేట్ ఉంటే చాలా బాగుంటుంది. సో ఒకవేళ లేకపోయినా మన శిష్యులకు మనం చెప్తాం దీనికి సంబంధించిన ఎందుకు అది మనం డిజైర్ చేసుకోవాలి, దాని విధానం ఎట్లా తీసుకోవాలన్నది కూడా మనం అంతా కూడా స్పష్టంగా చెప్తామన్నమాట. సో మీరు ఈ విధానాలన్నీ ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు వాస్తుకు సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా మీకు క్లారిఫై వస్తాయి. నేను చెప్పాను పంచాంగ గణితం అంటే చాలాసార్లు చెప్తుంటా మీకు, పంచాంగ గణితం ఎందుకు వచ్చి ఉండాలి మీకు సింపుల్గా చెప్తాను. నేను ఇంకా ఒకటి చెప్పాలంటే ఒకటే చెప్తాను, భిన్నాంక పద గణితం మీరు పంచాంగ గణితం చేయకుండా ఎప్పటికీ చేయలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఏ గురువులు కూడా మీకు చెప్పరు ఈ సీక్రెట్. నేను చెప్తున్నాను వినండి, ఏ గురువు చెప్పనటువంటి సీక్రెట్ ఇది. ఇంతవరకు దీని గురించి వీడియో చేసిన వాళ్ళు కూడా బహుశా యూట్యూబ్లో నేనే మొదటి వ్యక్తిని అయి ఉండొచ్చు. పంచాంగ గణితం మీకు వస్తేనే మీరు భిన్న గణితం కానీ, ఇంకొంతమంది సార్ పంచాంగ గణితం వస్తే భిన్న గణితం చేస్తాం, మరి పూర్ణాంక గణితానికి అది అవసరం లేదు కదా. చాలా రాంగ్ స్టేట్మెంట్. నేను ఆయాది పదగణితానికి అన్నా, మళ్ళీ ఇందులో పూర్ణాంకానికే లేదా భిన్నానికే అని చెప్పాల. భిన్న గణితం క్లారిటీ రావాలంటే త్రిగణితం దానికి సంబంధించిన గణితం చేయండి అని చెప్పాను. మొత్తం ఆయాది పదగణితమే మీకు క్లారిటీ రావాలంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. బట్ అందులో ఉన్న విషయాలు ఎవ్వరు ఏ గురువు కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేయరు. నేను చెప్తున్నాను చూడండి, మీకు అందరికీ యూట్యూబ్లోనే చెప్తున్నా. సో ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైతే ఆయాది పదగణితం అన్నదాన్ని సరిగా అర్థం చేసుకుంటాం. ఏ ఒక్కటి రాకపోయినా సరిగా అర్థం చేసుకోలేం, మన ప్రశ్నలు వేరే అయిపోతాయి. మన ప్రశ్నలు వేరైతే పర్లేదు, కానీ ఆ ప్రశ్నలు వేరైనప్పుడు అది నిజం అనుకుంటారు చూడు, ఆ భావన చాలా తప్పండి. మీకు ఈ పదగణితంతో అందుకోనే ఇవన్నీ ఎలాగూ ఒకటొకటొకటి సైడ్ క్యారెక్టర్ లాగా పెట్టేస్తారు మీరు. సో కానీ మూలాలు అదే. వాస్తు పండితుడు అంటే మినిమం పంచాంగ గణితంలో పట్టభద్రుడై ఉండాలి, అప్పుడే వాస్తు పండితుడు అవుతాడు. అప్పుడు అతను ఏదైనా సరే ఖచ్చితంగా చెప్పగలుగుతాడు, దానికి సంబంధించిన రీజన్ ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు. అది లేకపోతే ఇది రాదు. ఎందుకు రాదంటే చాలామంది పాపం మామూలు జనరల్గా ఉన్న లోకల్ వాస్తుతంతులు అందరూ కూడా నన్ను అడుగుతూనే ఉంటారు, సార్ ఇది ఎందుకు సార్ మనం ఇలా తీసుకోవాలి, రీజన్ ఏముంటుంది అని చెప్తే నేను వాళ్ళకి బాగా చెప్తాను. మీరు నా దగ్గరకు వచ్చి శిష్యరికం చేసి మీరు గణితాన్ని నేర్చుకోండి, నేను చెప్పినవన్నీ తూచా తప్పక మీరు నేర్చుకోండి, మీరు కూడా చెప్పగలుగుతారని చెప్పాను. మహర్షి చెప్పిన ఆయాది గణితం నేను చెప్తున్నా, కాస్మిక్ ఎనర్జీ సృష్టించడానికి ఆయాది పదం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. మీరు బాగా ఇప్పుడు కాదు మీకు తెలిసేది, మీరు మొత్తం మీ గణితాలు మొత్తం మీరు బాగా నేర్చుకున్న తర్వాత నేను ఏదైతే చెప్పానో ఆ మాట మీరు నేర్చుకుంటారు. మీరు సొంతంగా నేర్చుకోవాలంటే చాలా కష్టం. మీరు గురువుల దగ్గర నేర్చుకోండి, మేము గురువుల దగ్గర నేర్చుకున్నాం, అలాగే మీరు మీ గురువుల దగ్గర లేదంటే ఒకటే చెప్తాను, మీరు నన్ను అప్రోచ్ అయ్యేలా నేను ఖచ్చితంగా చెప్తాను. నేను ఏది దాచుకోను, విద్య దాచుకోకుండా చెప్తాను మీకు అందరికీ, సరేనా? సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఒక్కొక్కటి గణితం చేసి చెప్తాను. నేను చెప్తున్నాను కదా, గణితం చేసి చూపిస్తాను మీకు, ఓకేనా? మనం పార్ట్ 2 పార్ట్ 3 ఇలాగా కంటిన్యూ చేద్దాం. జయ జయశంకర, స్వస్తి.